హైదరాబాద్ మియాపూర్లో నిన్న రాత్రి మ్యాన్హోల్లో పడి గల్లంతైన బాలయ్య కోసం రెస్క్యూ కొనసాగుతూనే ఉంది. 24 గంటలు గడిచిన బాలయ్య ఆచూకీ లభించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. హఫీజ్పేట్ ప్రేమ్ నగర్ కు చెందిన బాలయ్య నిన్న మియాపూర్ వైశాలి నగర్లోని నాలాలో పడి గల్లంతయ్యాడు. దీంతో హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది నాలాలో ముమ్మరంగా గాలిస్తున్నారు. రెస్క్యూకి సంబంధించిన పూర్తి వివరాలు స్పాట్ నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు. దాదాపు 20 గంటలు గడుస్తున్నా ఇప్పటివరకు ఇంకా నాలాలో పడినటువంటి బాలయ్య ఆచూకీ లభించలేదు. ఇటు హైడ్రా కావచ్చు, ఆ తర్వాత జిహెచ్ఎంసీ, ఆ తర్వాత ఫైర్ సంబంధించిన సిబ్బంది దాదాపు 20 గంటలుగా కూడా బాలయ్య ఆచూకీ కొరకు గాలిస్తున్నారు. నాలాలో ప్రవాహం ఎక్కువగా ఉండడంతో కూడా బాలయ్యను ట్రేస్అవుట్ చేయడం కొద్దిగా ఇబ్బందిగా మారుతుంది. ప్రస్తుతం ఈ రెస్క్యూపై మనతో మాట్లాడడానికి ఫైర్ అధికారులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడుతాం. దాదాపు 20 గంటలు గడుస్తుంది, ఇప్పటికీ ఇంకా బాలయ్య ఆచూకీ లభించలేదు. సో ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఎక్కడైనా చిక్కుకొని ఉంటుందా ఈ నాలా ప్రవాహంలో? సమయం అంటే రాత్రి హెవీ రెయిన్స్ రావడం వల్ల చాలా ఇబ్బంది అవుతుందండి. హెవీ రెయిన్స్లో మనం ఎగ్జాక్ట్గా ఏ ప్లేస్లో ఉన్నాడని చెప్పలేకపోతున్నాము. ఎక్కడైతే ఆయన స్టార్టింగ్లో ఆ మ్యాన్హోల్లో పడ్డాడో ఆ ప్లేస్ నుంచి వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేస్తున్నాం మనం. అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 400 మీటర్స్ వరకు నేరో పైప్ లైన్ మాత్రమే ఉంది. అక్కడ దిగి మనుషులు నడిచే పరిస్థితి లేదు. దాని కారణంగా మన దగ్గర అగ్నిమాపక శాఖ మాదాపూర్ ఫైర్ స్టేషన్ నుంచి రావడం జరిగింది. వాళ్ళు BA సెట్స్ వేసుకొని విత్ ఫుల్ ప్రొటెక్టివ్ గేట్తో ఆ పైప్లో చాలా వరకు కూడా పాక్కుంటూ వెళ్ళడము అట్లాంటివి చేసి ఆల్మోస్ట్ ఒక 400 మీటర్స్ వరకు చూసాం. ఆ సిల్ట్లో కూడా ఎక్కడ కూడా ట్రేసెస్ అయితే లేవు. బురద ఉంది అని చెప్పేసి అనుమానంతో మ్యాన్హోల్లో డైరెక్ట్గా మనుషులే మన BA సెట్లు, బ్రీతింగ్ ఆపరేటర్స్, ఏదైతే ఆక్సిజన్ సప్లై ఆర్టిఫిషియల్గా తీసుకోవచ్చు అలాంటి ఎక్విప్మెంట్స్ వాడి చాలా వరకు లోపల నుంచి నడుచుకుంటూ వెళ్ళారు ఫిజికల్గా. సో కర్రల సాయంతో, మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ సాయంతో అక్కడక్కడ దాన్ని సెర్చ్ చేసుకుంటూ BHSతో మ్యాన్హోల్స్లోనే నడిచారు, మాన్యువల్గానే నడిచారు. ఎందుకంటే సిల్ట్ ఉంది కాబట్టి మనం పైగా చూస్తే తెలియట్లేదు. సో మ్యాన్హోల్ లోపలికి డైరెక్ట్గా ఫిజికల్గా దిగి అక్కడ కూడా సర్చ్ ఆపరేషన్ చేశాము. ఎప్పుడైతే భారీ వర్షాల కారణంగా ఇక్కడ ఫ్లోటింగ్ పెరిగిందో, సో ఇక్కడ నుండి కూడా ఈర్ల చెరువు వైపు ఒకవైపు వెళ్ళి ఉంటుందన్నటువంటి కోణంలో కూడా రెస్క్యూ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు సహాయక చర్యలు ఆపేశారు. తిరిగి రేపు ఉదయం నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెడతామన్నటువంటి విషయాన్ని మాత్రం అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ సాయి కిరణ్తో రంజిత్, TV9 మియాపూర్ నుండి.